మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు చాలా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. ఇంతలోకి మీనా, ఏమైందండి? దేని గురించి ఇంకా ఆలోచిస్తున్నారు? మౌనిక ఇంటికి వచ్చింది కదా, తను బాగానే ఉందని చెప్పింది కదా. ఏంటి, నువ్వు మౌనిక మాటలు నమ్ముతున్నావా? ఆ రాక్షసుడి దగ్గర తను బాగానే ఉంది అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? అది కాదండి. చూడు మీనా, నాకెందుకనో మౌనిక మనతో చెప్పిందంతా అబద్ధం అనిపిస్తుంది. తన కళ్ళు చూస్తుంటే తను అబద్ధం చెప్తుందనిపిస్తుంది అని ఎనగాలే ఇక మీనా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ మౌనిక నిజం చెప్పకపోయే వరకు మనం ఏం చేయలేం కదా. కానీ మౌనిక అక్కడ సంతోషంగా ఉందని ఎలా అనుకుంటామో అని బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోకి సత్యం అక్కడికి వస్తాడు. రావడంతో ఇక బాలు అలాగే మీనా, మావయ్య ఈ టైంలో మీరు, ఒరే బాలు, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండానా? ఏ విషయం గురించి? మౌనిక గురించిరా. ఏనన్నా, ఏమైంది? మౌనిక ఇప్పుడు బాగానే ఉంది కదా. నేను చెప్తూనే ఉన్నాను కదా నాన్న, ఆ సంజయ్ మీరు అనుకున్నట్టు మంచివాడు కాదు. ఒరే బాలు, వా వాడు మంచివాడో కాదో నాకు తెలీదు, కానీ వాడు మాత్రం ఈ ఇంటికి అలడు, నీ చెల్లెలి భర్త. ఇలా నువ్వు ప్రతిసారి మౌనిక విషయంలో ఆ అబ్బాయిని తక్కువ చేసి మాట్లాడి అవమానిస్తూ ఉంటే భర్తగా మౌనిక చాలా బాధపడుతుంది. అలాగే తన కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. లేనిపోయిన సమస్య అవుతుంది. నీ మాటలు, నీ కోపం, వీటి వల్ల మౌనిక జీవితం మీద, ఆ అబ్బాయి మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి మౌనికని కలవకపోతేనే మంచిదని నా అభిప్రాయం. నేను ఈ విషయంలో నువ్వేదో గొడవ చేస్తున్నావనో, లేదంటే తాగి వెళ్తావనో కాదు. నీ చెల్లెలి కోసం నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. చెప్పు బాలు, నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? నాన్న, మీరేం చెప్పినా నేను వింటాను. అవును నాన్న, మా నాన్న చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమే. మీరు చెప్పినట్టే నేను మౌనికకి దూరంగా ఉంటాను. సరేనా నాన్న అని అంటాడు. ఇక ఆ మాటలు చెప్పి సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనా కూడా, మావయ్య చెప్పారు అంటే ఖచ్చితంగా అది మౌనిక జీవితం సంతోషంగా ఉండాలనే కదా. సరే మీనా, నువ్వు చెప్పిన మాటే వింటానులే అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత సంజయ్ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఎన్నిసార్లు చెప్పినా దొంగతనంగా దాని పుట్టింటికి వెళ్ళి బాలుగారిని కలిసే అవకాశం ఉంది. ఇది దీని పుట్టింటికి వెళ్ళకూడదు అంటే వాళ్ళు ఈ ఊర్లో ఉండకూడదు. అలా ఉండకూడదంటే వాళ్ళకి ఇల్లు లేకుండా చేయాలి. చెప్తా, నీ పని చెప్తానే అంటూ ఇక మౌనిక కాఫీ తీసుకొచ్చి ఇవ్వగానే, ఏంటే మొహం ఏంటి అలా పెట్టో చిరాగ్గా? నేనెలా పెట్టానండి? బాగానే పెట్టాను కదా. నీ మొహంలో ఫీలింగ్స్ నాకు తెలియదు అనుకుంటున్నావేంటి? నిన్న మీ అన్న దగ్గరికి వెళ్ళగానే ఏంటి మాటలో పొగరు, మనిషిలో గర్వం పెరిగింది. వాణ్ణి చూసుకొని రెచ్చిపోతున్నావా ఏంటి? అది కదండి. నోర్మై, మాటకి మాట సమాధానం చెప్తున్నావు. అయినా ఏంటే, నువ్వేదో పెద్ద అందగత్తెవనో, లేదంటే నీ టాలెంట్ని చూసో నేను పెళ్లి చేసుకున్నానని బాగా రెచ్చిపోతున్నట్టున్నావు. నేను అలా అనలేదు కదండి. నువ్వు అలా అనకపోయినా నాకిప్పుడు అనిపిస్తుంది. అసలు నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? నేను నిన్ను చేసుకోమనేం అడగలేదు కదా. నువ్వు అడగలేదే, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటే ఆ బాలుగడి మీద కోపంతో. కానీ తేరగా నువ్వు ఈ ఇంట్లో కోడలయ్యి మేం పెట్టే అన్నం తింటూ ఉంటే చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే మీ పుట్టింటికెళ్ళి మీ పుట్టింటి వాళ్ళ ఇంటిని నా పేరున రాయించి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని రా. ఏంటని మీరు అంటుంది? కట్నం వద్దనే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఆ ఇంటిని నా పేరున రాయించమని చెప్తే ఎలా? మా అమ్మ నాన్న ఇంకా అలా మౌనిక సంజయ్‌ని నిలదీస్తూ ఉంటే, సంజయ్ ఏంటే నా మీదకే ఎదురు సమాధానం చెప్తున్నావు? నిన్ను అని చెయ్యెత్తుతాడు. అప్పుడే నీలకంఠం అక్కడికి వస్తాడు. ఏంట్రా, ఏమైంది? వీళ్ళు ఇది కట్నం కింద ఏం తీసుకొచ్చింది నాన్న? అందుకే ఇంటికెళ్ళి వాళ్ళ ఇంటిని నా పైన రాయించుకొని పేపర్‌లో తీసుకురమ్మంటున్నాను. బానే అడిగావే. నువ్వు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉందే. ఏంటండి న్యాయం? కట్నం వద్దనే కదా మనం ఈ అమ్మాయిని మన ఇంటి కోడలు చేసుకున్నాం. అప్పుడు అలా అనిపించింది. ఇప్పుడు నా కొడుకు కావాలంటున్నాడు కదా, కావాల్సిందే. సర్లేరా,
అడిగిన కట్నం ఇవ్వకపోతే వదిలేస్తానని చెప్పు. వారం రోజుల్లో ఈ అమ్మాయి ఇంటి పేరుని నీ పేరున రాయించిందే రాయించింది. లేదంటే శాశ్వతంగా పుట్టింట్లో వదిలేసి వచ్చేయి అని నీలకంఠం అంటాడు. ఇక ఒక్కసారిగా మౌనిక ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. సంజయ్ కూడా అలాగే అంటాడు. ఇంకా సంజయ్ అయితే మౌనికకి అలా కండిషన్ పెట్టి వెళ్ళిపోతాడు. మౌనిక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన ప్రభావతి అయితే, ఏ మీనా, మీనా, ఏంటత్తయ్య, నీకెప్పుడు చెప్పాను టిఫిన్ రెడీ చేయమని? రోహిణికి దోశ, శృతికి ఉప్మా, శృతికి ఆమ్లెట్ వేయమని చెప్పానా? మళ్ళీ ఆ బాలుగాడు వచ్చాడంటే ఏదో ఒక గొడవచ్చేస్తాడు. వేసేసి పక్కన పెట్టావా లేదా? అత్తయ్య, వేసి చాలాసేపు అవుతుంది. మీరు పద్దాక అరిచి ఇది చేయమాకండి. మీ అరుపులకే ఆయన కిందకొస్తాడు. ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? వాడిని చూసి బాగా తలపొగరు ఎక్కువైంది. అయినా వాడితో ఈ మాటలన్నీ అనిపించేది నువ్వేనని నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి కిందకి వస్తుంది. ఇక రోహిణి, ఆంటీ టిఫిన్ అయిపోయిందా? అయిపోయిందమ్మా రోహిణి. నిన్న కూడా నువ్వు టిఫిన్ చేయకుండా వెళ్ళావు. అందుకే ఆ బాలుగాడు రాకముందే నీకు దోశలు వేయించాను. ఇదిగో అమ్మా తిను అని చెప్పేసి ప్రభావతి రోహిణికైతే టిఫిన్ ఇస్తుంది. ఇక రోహిణి థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి శృతి వస్తుంది. ఏంటి రోహిణి, టిఫిన్ చేసింది మీనా, అలాంటప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది మీనాకి. ఆంటీ ఏం చేశారని ఆంటీకి థ్యాంక్స్ చెప్తున్నావు అని వెనకాలనే ఇక అప్పుడే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి అమ్మాయి ఇంత మాట అనేసింది? అమ్మ శృతి, నీకోసం కూడా ఆమ్లెట్ చేయించాను, తినమ్మా. మీనా, థ్యాంక్ యూ మీనా. నేను నీ చేతి ఆమ్లెట్ తినలేకపోయానని చాలా ఫీల్ అయ్యాను. ఈరోజైనా నీ చేతి ఆమ్లెట్ తినాల్సి వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ శృతి ఆమ్లెట్ తింటూ ఉంటే ఇంతలోకి అప్పుడే బాలు కిందికి వస్తాడు. ఇక రాగాలే వాళ్ళు తినడం, మీనా వంట చేయడం చూస్తాడు. తినండి తినండి, బాగా తిని మెక్కి నా భార్యతో పనులు చేయించుకోండి అని వెనగాలనే ఇక ప్రభావతి, ఒరేయ్ ఏంట్రా, వాళ్ళంటే బయటికి వెళ్ళి కష్టపడేవాళ్ళు. నీ పిల్లం 3 పూట్ల కూర్చొని ఇంట్లో తినడమేగా, దానికెందుకు వాళ్ళ మీద అరుస్తున్నావు? నేను అరిచింది వాళ్ళ మీద కాదు, నీ మీద. అయినా నీకు కనీసం బ్రెయిన్ పనిచేయట్లేదా ఏంటి లక్షవతి? ఏయ్, ఎందుకలా అంటున్నావు? లేకపోతే నేను ఎవరిని తిడుతున్నానో కూడా నీకు అర్థం కాకపోవడం ఏంటి? మీనా, మీనా, ఏమండి, మీకు కూడా టిఫిన్ రెడీ చేశాను, ఎదిగోండి టిఫిన్ అని అంటూ ఒక్కసారిగా మీనా కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన బాలు, మీనా, మీనా అంటూ మీనాని పట్టుకొని ఇక సోఫాలో కూర్చోపెడతాడు. శృతి అలాగే రోహిణి కూడా గబగబా మీనా దగ్గరికి వస్తారు. ఇక మీనా, ఏమైంది మీనా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, నాటకాలు అన్నీ కూడా ఒత్తి నాటకాలే. కావాలని వాడి ముందు కళ్ళు తిరిగి పడిపోయి అత్తగారు వేధించేస్తుంది, వెట్టి చాకరీ చేయిస్తుందని అందరూ అనుకోవడం కోసం ఇదంతా కావాలని చేస్తుంది అని ప్రభావతి అనగానే ఇక బాలు, నోరు మూస్తావా కాసేపు లక్షవతి? నోట్లోంచి ఎప్పుడు చూసినా తప్పుడు మాటలు, తప్పుడు శకునాలు తప్ప మంచి మాట ఒక్కటి రాదు. మీనా, మీనా అని అనగానే మీనా ఇక కళ్ళు తెరుస్తుంది. ఏమైందండి, కళ్ళు తిరిగి పడిపోయావు? అసలేమైంది నీకు? 2 రోజుల నుంచి ఒళ్ళు నొప్పులంటూ నీరసంగా ఒక మూలన కూర్చుంటున్నావు. ఇప్పుడేమో కళ్ళు తిరిగి పడిపోయావు. ఇలాగే చేస్తా ఉన్నావనుకో ఈ లక్షవతి నిన్ను పైకి పంపించేస్తుంది అని వెనకాలనే, ఒరేయ్ నిజమా కాదా? అవును మీనా, 2 డేస్ నుంచి బాగాలేదు అన్నప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మంచిది కదా అని శృతి కూడా అంటుంది. ఇక బాలు, పద పద, ఇప్పుడే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్తో బలానికి మంచి టానిక్ రాయిస్తాను, పద అంటూ బాలు అయితే బలవంతంగా మీనాని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు. అప్పుడే సత్యమూర్తి, ఏమైందిరా, మీనాని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీనాకి అస్సలు బాగాలేదన్న, 2 రోజుల నుంచి బాగా నీరసంగా ఉందని చెప్తుంది. ఇప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. అవునా అమ్మా, సరే వెళ్ళండి రండి అంటూ సత్యం ఇంట్లోకి వస్తాడు. రాగానే ఇక ప్రభావతి రోహిణికి అలాగే శృతికి, అవన్నీ నాటకాలమ్మా, అది కావాలని అలా చేస్తుంది, మీరు అదేం పట్టించుకోవద్దు, ముందు మీరు మీ ఉద్యోగాలకు వెళ్ళాలిగా, వెళ్ళండి అని అంటూ ఉంటే సత్యం వెనుక నుంచి అది వింటాడు. ప్రభా, ఏంటండి అసలు నువ్వు ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా? నేనేం చేశాను? మీ ముద్దుల కోడలు కళ్ళు తిరిగి పడిపోతే తప్పంతా నాదా? మీనా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో నీకు తెలీదా? ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరి పని కూడా ఒక్కరితే చేస్తూ ఉంటే నీరసం కాకపోతే ఏమొస్తుంది? ఆ విషయం నీకు కనీసం అర్థం కావట్లేదా? అబ్బో,
అంటే ఈ ఇంటిని ఉద్ధరించేది ఆ ఒక్కతేనా ఏంటి? అలా అయితే మరి నలుగురు పిల్లల్ని కని ఇంటి బాధ్యత మొత్తం నేనే చూసుకున్నాను. మరి నా గురించి ఎప్పుడైనా మీరు అలా ఆలోచించారా? నువ్వు నలుగురి బాధ్యత తీసుకున్నావు. కానీ వాళ్ళకొచ్చిన భార్యలతో బాధ్యత కూడా మీనా తీసుకుంటుంది కదా! మరి మీనాకి ఎందుకు ఎవరు సహాయించారు? చూడు ప్రభా, నీ బుద్ధి మార్చుకోకపోతే నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సొస్తుంది. ఏం చేస్తారు? ఏం చేస్తానా? మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఊర్లో పనంతా నీతో చేయిస్తాను అని అనగానే ప్రభావతి భయపడిపోతుంది. ఇక బాలు అయితే తీసుకొని హాస్పిటల్‌కైతే వస్తాడు. ఇక డాక్టర్ మీనాని చెకప్ చేస్తుంది. ఇక మీనాకి నీరసంగా ఉంటుందా? ఏవైనా ఫుడ్ తింటున్నావా? ఫుడ్ తినేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉందా? అని డాక్టర్ అన్నీ అడుగుతూ ఉంటే ఇక బాలు, హలో డాక్టర్, మీరు డాక్టర్, ఇవన్నీ మీరు చెప్పాల్సింది పోయి నా భార్యని అడుగుతారేంటి? అసలు మీరు డాక్టరేనా? ఏవండీ మీరు కాసేపు సైలెంట్‌గా ఉండండి అని మీనా అంటుంది. ఇక డాక్టర్, చూడు బాబు, ఇలాంటి ప్రశ్నలు మేము ఎందుకు అడుగుతున్నామో నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి మీనాకైతే ఇక టెస్ట్ చేస్తుంది. అలాగే బయట కూర్చోమని చెప్తుంది. ఇంతలోకే డాక్టర్ రాగాలే ఇక బాలు ఏమో, ఏమైంది డాక్టర్? మా మీనాకి ఏం కాలేదు కదా? మా మీనాకి రక్తపోటో లేదంటే మధుమేహమో ఈ మధ్య ఇంకేదో మేహం వచ్చేస్తున్నాయి అంటున్నారు. అవేం రాలేదు కదా? ఏ బాబు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఈ ఏజ్‌లో అవన్నీ ఎందుకొస్తాయి? అవునా? చెప్పండయితే. మా మీనాకి ఏమైంది? మీ మీనాకి ఏమీ కాలేదు. మీరే తండ్రి కాబోతున్నారు. ఏంటి? నేను తండ్రి కాబోతున్నానా? బాగాలేంది నా భార్యకి. మరి నేను తండ్రి కాపోవడం ఏంటి? అని అనగానే మీనా, ఏవండి అని అంటుంది. డాక్టర్, అంటే మా మీనా ప్రెగ్నెంట్. షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఇక మీనాని ఎత్తుకొని గిరగిర తిప్పేస్తాడు. ఇక మీనా ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నాయండి. సారీ సారీ మీనా, ఇప్పుడు బానే ఉంది కదా? డాక్టర్, నా భార్యకి ఏమేమి బలమైన ఫుడ్ తినాలో అన్నీ రాసేయండి, అన్నీ పెట్టేస్తాను అని అంటూ ఉంటే ఇక మీనా అయితే, ఏమండి, ఇదంతా మీరేనా చెప్తున్నారు? అవును మీనా అంటూ ఇక ఆ లిస్ట్ అంతా తీసుకొని బాలు అయితే హ్యాపీగా అన్నీ కొనేస్తూ ఉంటాడు. ఇక మీనా అయితే ఆశ్చర్యపోతుంది. ఏంటి, ఎప్పుడు చూసినా నలుగురు పిల్లలు, ఇప్పుడు పిల్లలు నాకొద్దు, పిల్లల ఖర్చు అని అంటూ ఉండేవాళ్ళు. మరి ఇదేంటి మీనా? అది నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియకముందు, తెలిసాక అలా ఎలా మాట్లాడతాను? నీ కడుపులో బిడ్డకి ఏ కష్టం రానివ్వను. అవును, చాలా బాగా చూసుకుంటాను అంటూ సత్యం మీనాను తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక ఇంట్లో అందరూ కూడా బాలు మీనా ఎప్పుడొస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే, మీనా వస్తే కాఫీ పెట్టించుకొని తాగుదామని చూస్తున్నాను. అలాగే రోహిణికి ఇంకా శృతికి కూడా పాలివ్వాలి. ఇంకా ఇది రాదేంటి? ఈ బాలుగాడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంతసేపైనా ఇంటికి తీసుకురాడేంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే బాలు మీనా ఇంటికి వస్తారు. ఇక రాగానే ప్రభావతి, ఆగవే, అక్కడ పాలు కావాలి, అలాగే నాకు కాఫీ కావాలి, వెళ్ళి అవి త్వరగా పెట్టు అని వెనకాలే ఇక బాలు, పాలరమ్మా, డబ్బులమ్మా, అందరు కిందకి రండి అని వెనకాలే, ఇప్పుడు వాళ్ళెందుకురా, చెప్తా నాగు లక్షవతి అని అంటాడు. ఇక సత్యం, ఏమైందిరా బాలు, మీనాకి హాస్పిటల్లో చూపించావా? ఏమన్నారు? అమ్మ మీనా ఇప్పుడు ఎలా ఉంది? మావయ్య అది అని అంటూ ఉంటే ఇక బాలు, నేను చెప్తాను మీనా అని అంటాడు. ఇంతలోకి సత్యం, ఏంట్రా అని అంటూ ఉంటే అందరూ కిందకి వచ్చిన వెంటనే ఇక బాలు, నాన్న, నువ్వు తాతవి కాబోతున్నావు, మీనా తల్లి కాబోతుంది, నేను తండ్రిని కాబోతున్నాను, ఈ లక్షావతి నానమ్మ కాబోతుంది అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు. సత్యం అయితే చాలా సంతోషపడిపోతాడు. మీనా, అంటే బాలు చెప్పింది నిజమా అమ్మా? అవును మావయ్య అని అంటూ ఉంటే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి అయితే, ఏంటి, ఈ మీనా ఇప్పుడు ప్రెగ్నెంటా? అవును, అలాగే ఈ డబ్బులమ్మని పాలనమ్మని ఎందుకు పిలిచానంటే, ఈరోజు నుంచి ఈ ఇంట్లో పని ఏది నా భార్య చేయదు, అన్ని పనులు మీరే చేయాలి, అందుకే మిమ్మల్ని కిందకి రమ్మని చెప్పాను. బాబోయ్, ఇప్పుడు ఇంట్లో పనంతా అత్తయ్య నాతో చేయిస్తారా ఏంటి? శృతి నాకన్నే డబ్బున్న అమ్మాయి కాబట్టి శృతితో చేపించరు, ఇంట్లో పనులన్నీ నేనే చేయాలా ఏంటి అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక బాలు అయితే, మీనా, నువ్వు ఒక్క పని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. హలో లక్షావతి, ఈ పాలరమ్మతోనో లేదంటే డబ్బులమ్మతోనో కానీ నా భార్యకి పాలు పంపించు అంటూ బాలు మీనాని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు.
ఇంకా సత్యం అయితే చాలా సంతోషపడతాడు. ఇక ప్రభావతి, అమ్మ రోహిణి, ఆంటీ, ఇందాకే పార్లర్ నుంచి వచ్చాను కదా, నాకు హెడేక్గా ఉంది. మీరు వెళ్ళి పాలు మరగపెట్టి మీనాకి ఇచ్చేయండి ఆంటీ. నాకు కూడా మరగపెట్టడం రాదాంటీ అని శృతి ఇద్దరు కూడా ప్రభావతికి పని అప్పగించి పైకి వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి పాలు మరగపెట్టి మీనాకి పాలు తీసుకొచ్చి ఇస్తుంది. ఇక రోహిణి అయితే తన ఫ్రెండ్కి ఈ విషయం మొత్తం ఫోన్లో చెప్తుంది. అదంతా విన్న తన ఫ్రెండ్ విద్య, ఏంటి అయినా ఆ ఇంటి పెద్ద కొడలివి నువ్వు, నీకు కాకుండా మీనాకి పిల్లలు పుడితే ఇంట్లో నీ ఇమేజ్ బాగా తగ్గిపోతుంది. అలాగే మీ అత్తయ్య కూడా ఆ మీనాకి పిల్లలు పుడితే ఆ పిల్లల మీద ప్రేమతో నిన్ను బాగా చూసుకోరు. అలాగే నువ్వు వాళ్ళు చెప్పి ఇంటికి కోళ్ళయిన విషయం కూడా తెలిసిపోతుంది. ఏంటి నువ్వు అంటుంది? అవునే, నీకేమో పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. మర్చిపోయావా? నీ డెలివరీ అయ్యాక నీకేం జరిగిందో నాకెందుకు తెలీదు? నాకు డెలివరీ అయ్యాక ఆపరేషన్ చేశారు కదా, మరి నువ్వెప్పటికీ పిల్లల్ని కనలేవు. ఈ విషయం మీ ఆంటీకి తెలిస్తే నీ పనేమవుతుంది? అలాగే పిల్లల్ని కన్నా ఆ మీనాని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. అందుకే వీలైనంత త్వరగా ఆ ప్రెగ్నెన్సీని నువ్వేదో ఒకటి చేసి లేకుండా చేస్తే కొన్ని రోజులు నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ నిజం బయటపడే వరకు. అవునే, అంటే ఇప్పుడు మీనా ప్రెగ్నెన్సీ పోగొట్టాలా? ఇంకంతే, అది తప్ప నీ ముందేముంది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక రోహిణి, మీనా చాలా మంచిది, కానీ ఇది నా స్వార్థం కోసం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక రోహిణి అయితే మీనా కోసం పాలు కలిపిన ప్రభావతి గ్లాస్ని ఇక టేబుల్ మీద పెడుతుంది. ఇక రోహిణి ఆ పాలల్లో పౌడర్ని అయితే కలిపేస్తుంది. ఇక ఇంతలోకి బాలు ఆ పాలను తీసుకొని మీనాకి ఇవ్వబోతూ ఒక్కసారిగా చేయి జారి కింద పడిపోతుంది. అలా పడిపోవడంతో బాలు అలాగే మీనా, అయ్యో ఇలా అయిందేంటి? మీనా, నువ్వు బయటికి వెళ్ళు, నేను కింద నుంచి మాప్ కార్ తీసుకొచ్చి క్లీన్ చేస్తాను అని అంటూ ఉంటే ఇక బాలు మీనా ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. అప్పుడే పిల్లి లోపలికి వచ్చి ఆ పాలను తాగి అక్కడికక్కడే చచ్చిపోతుంది. అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అది చూసి, ఈ పాలను తీసుకొచ్చింది లక్షావతినే కదా, లక్షావతి లక్షావతి అని గట్టిగా అరుస్తుంటే సత్యం, ఏమైందిరా నాన్న? ఈ లక్షావతి ఈ డబ్బులు మింగిన అమ్మ ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా? మీనా కడుపుతో ఉందని తట్టుకోలేక మీనా తాగే పాలల్లో విషం కలిపింది నాన్న. ఆ పాలు చేజారి కింద పడిపోవడంతో వాటిని తుడవటానికని నేను కిందకి వస్తే పిల్లి ఆ పాలు తాగి పైన చచ్చిపోయింది. అదే ఆ పాలు తాగితే మీనాకేమయ్యేది? ఒక్కసారి ఆలోచించండి నాన్న అని అనగానే సత్యమైతే, ప్రభా, ఇంతకి తెగించావా నువ్వు? లేదండి, నేను అలాంటి పని నేనెందుకు చేస్తాను, నేను ఆ పని చేయలేదు అని అంటూ ఉంటే ఇక బాలు కూడా, ఈ లక్షావతి ఇంత దుర్మార్గంగా ఆలోచించదు, ఒకవేళ తప్పు చేసినా అడ్డంగా దొరుకుతుందే, లక్షావతి తప్పు చేసుండదేమో అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం బలవంతంగా ఇక ప్రభావతిని మెడపట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంత పాపానికి మూటగట్టిన నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఇంట్లోంచి బయటికి పంపించేస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.